అడవిలో ఒక కుందేలు మరియు తాబేలు నివసించేవి. తాబేలు చాలా మందగముగా ఉండేది, కానీ కుందేలు చాలా చురుకుగా ఉండేది. ఒకరోజు కుందేలు తాబేలును చూసి, నేను నిన్నటి రోజు చాలా వేగంగా పరిగెత్తాను. నువ్వు నాతో పోటీ పడితే ఈ రేసులో గెలవడం చాలా కష్టమే అని చమత్కరించింది. తాబేలు మౌనం తెచ్చి, నిజంగా నేను గెలవలేను అని అనుకుంటున్నావా అని చెప్పింది. కుందేలు నవ్వుతూ, నువ్వు నాలాగా వేగంగా పరిగెత్తగలవా? అయితే నేను నీకు ఒక పరీక్ష పెడతాను అని చెప్పింది. అయితే తాబేలు కుందేలుతో ఒక పరుగు పందెం పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. రెండు ప్రాణులు ఎవరు గెలవగలరా అన్నది పరుగు పందెంలో స్పష్టంగా నిర్ధారించబడదు. పరుగు పందెం మొదలైంది. కుందేలు చాలా వేగంగా పరిగెత్తి మొదటగా ముందుకు వెళ్ళింది. అయితే తాబేలు చాలా నెమ్మదిగా తన గమ్యం వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగింది. అలా కుందేలు తన స్వభావంతో ఒక చెట్టు కింద గాఢ నిద్రపోతుంది. ఎందుకంటే అది అనుకుంటుంది, నేను చాలా వేగంగా పరుగు పందెం గెలుస్తా, కాబట్టి నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాను అని. ఇంతలో తాబేలు తన బలాన్ని ఆశ్రయించి నిరంతరంగా ప్రేరణతో ముందుకు వెళ్ళింది. కొంత సమయం తర్వాత కుందేలు నిద్ర లేచినప్పుడు తాబేలు కుందేలును దాటిపోయి గెలుస్తుంది. కుందేలు మేల్కొన్నప్పుడు దానికి చాలా ఆశ్చర్యం కలిగింది. నేను నిద్రపోయాను మరియు నా గెలుపు ఆశలు పోయాయి అని విచారించి అంగీకరించింది. ఈ కథ నుండి ఒక ముఖ్యమైన పాఠం, పనిలో నిరంతర ప్రయత్నం చేయడం, క్రమం తప్పకుండా కృషి చేయడం ఎంతగానో విజయాన్ని తీసుకురావచ్చు.